అందరికీ కావాల్సిన వాడు అయిపోయావు శంకర్ దాదా. మా అన్నయ్య అందరికీ కావాల్సిన వాడే, కానీ రౌడియో దాదా ఏం కాదు, శంకర్ అన్నయ్య. మా అక్క కూడా అదే అంటుంది మహా. బెంగాల్లో దాదా అంటే అన్నా అని అర్థం. ఓ అవునా, అయితే మా అన్నయ్య అందరికీ దాదానే. ఇదే నా బిల్డింగ్, మీరుండబోయేది ఆ పైన. ఇదే డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇది డబుల్ బెడ్రూమ్. ఇక్కడ మంచం అక్కడ మంచం, డబుల్ బెడ్రూమ్. మరి హాలు? సోఫా వేసుకుంటే హాల్ అయిపోద్ది కదా. అక్కడ స్టవ్ పెడితే కిచెన్ అయిపోద్ది కదా. పట్టేశావు. అన్నయ్య, హౌరా బ్రిడ్జ్ వ్యూ. ఓ బాగుంది. నీకు ఇల్లు నచ్చిందా? చాలా బాగుంది. సరే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అమ్మయ్యా, అయితే నచ్చిందనమాట. సంతోషం. అన్నయ్య, మన పావురాలు ఇక్కడ ఉంటాయి. ఓకే. పావురాళ్ళ? నెమళ్ళు ఇక్కడ. నెమళ్ళ? సరే. ఉడతా కుందేలు అక్కడ. అలాగే. ఉడతా కుందేలా? మరి చిరుత? ఏంటి చిరుత? ఈ గుమ్మం దగ్గర ఉంచుదాం. కరెక్ట్. ఏంటి మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, జూ మొత్తాన్ని వేసుకొచ్చారా? ఇది జనాలు ఉండే ఇల్లు, జంతువులు ఉండే చోటు కాదు. అన్నా రా. ఏంటి మీరు అన్నవన్నీ పెయింటింగ్సా? ఇవన్నీ మా చెల్లి వేసినవే. తన బొమ్మ గీస్తే ప్రాణం పోసినట్టు. మాస్టర్స్ కి కోల్కతాలోనే బెస్ట్ యూనివర్సిటీ ఉందంటేను అన్న ఇక్కడ జాయిన్ చేద్దాం తీసుకొచ్చాడు. ఇంకా సీట్ కన్ఫర్మ్ కాలేదురా, రేపు పెళ్లి ట్రై చేయాలి. ఏంటి ఇంకా సీటే కన్ఫర్మ్ కాలేదా? ఏం పర్వాలేదు, అంతా కాళీ మాతే చూసుకుంటుంది. అవును, అమ్మా నాన్న? అమ్మా నాన్న ఎవ్వరు లేరు, నాకన్నీ అన్నయ్యనే. అన్నా పైసలు ఇదిగో ఇచ్చేసి. అద్దె 10,000 ఇచ్చేద్దాం. అడ్వాన్స్ 20,000. అది ఇచ్చేద్దాం. 5 కల్లా అద్దె ఇచ్చేయాలి. 1వ తారీఖు కల్లా ఇచ్చేస్తాం. మరి ఇచ్చే. ఇది మా చెల్లి ఫీజు కోసం. ఇది మీకు కావాలంటే నాకు ఉద్యోగం రావాలి. తమరికి ఏం పని వచ్చో? అన్నకు డ్రైవింగ్ వచ్చు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. బావా అన్నకు నువ్వే జాబ్ చూడాలి. మీకు ఆ బెంగాల్ టాక్సీ కంపెనీ ఓనర్ బాగా తెలుసు కదా, ఆ డ్రైవర్ ఉద్యోగం ఏదో ఇప్పించండి. ఇప్పించు బావా. బాగుందిరా, ఇంటి కోసం బామ్మర్ది, పని కోసం పెళ్ళాం, రికమెండేషన్లు. ఏం చేస్తాం? ఇప్పిస్తాం. मैडम से मिलना है। मैडम मीटिंग আছে, অপেক্ষা করুন। Okay, you can go ahead. Thank you. Mr. Mukherjee, please make sure all arrangements are done urgently. যান ভেতরে যান। Okay, madam. Send me the details of the art exhibition, please. Sure. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. Yes, tell me. మేడం, మా సిస్టర్కి అడ్మిషన్ కావాలి. It's already 2 months since the academic year has started. You're too late. మేడం, మీరు తలుచుకుంటే తను చాలా మంచి ఆర్టిస్ట్. చూడండి మేడం, ఇప్పుడే 2 నిమిషాల క్రితం మా చెల్లికి ఇస్తుంది. బాగుంది కదా మేడం? Very talented. మీరు ఏమనుకోపోతే ఓ మాట చెప్పనండి, మీరు షర్మిలా ఠాగూర్లా ఉన్నారు. అన్నయ్య, షర్మిలా ఠాగూర్ పడిపోయినట్టుంది. సీట్ గ్యారంటీ. How come we admit her in middle of the year? I think we'll take her as a special case. She's got very good marks too. We will give your sister admission. థ్యాంక్ యూ మ్యామ్. వీళ్ళంతా వరుసగా నుంచున్నారు. ఎవరైనా విఐపి వస్తున్నారా? వివిఐపి, ఈ టాక్సీ కంపెనీకి బాసు. ఓ, మనకు ఉద్యోగం ఇస్తుంది ఆయనగా. నాకు చాలా క్లోజ్. అదిగో వచ్చేస్తా. చిన్న వయసులోనే ఈ స్థాయికి వచ్చాడంటే చాలా కష్టపడి ఉంటాడు. అబ్బో, చాలా కష్టపడ్డాడు ఆ ఓనర్ కూతుర్ని పటాయించడానికి. ఒకప్పుడు ఈ డ్రైవర్, ఆయన ఓనర్ కూతుర్ని కాలేజీలో దింపన్నాడు. వీడు ఏకంగా ప్రేమలో దింపేశాడు. పిల్లనిచ్చి తప్పక పెళ్లి చేశాడు. ఆడు పిల్లలతో పాటు కంపెనీని కూడా నొక్కేశాడు. అంటే ఆ పిల్ల లైఫ్ కి వీడు డ్రైవర్ అయ్యాడు, వీడి బండికి వాడు మామ డ్రైవర్ అయ్యాడు. కరెక్ట్ గా చెప్పారు. మంచి కళాకారుడే. పేరేంటో? बमशी अबे बस करो, मैं कितनी बार बोला बमशी नहीं వంశీ జీ. ఈ బెంగాలులకు బాధ పిదే ఏం పలకదు. కరబర బాబు, కుచ్ భీ కహో. వంశీ మై బేబీ. బేబీ
నన్ను లేపకుండా వెళ్ళిపోయినావు. నువ్వు చాలా డీప్ స్లీప్ లో బ్యూటిఫుల్ గా బచ్చుకున్నావు కదా బేబీ, అందుకే లేపబుద్ధి కాలేదు. ఐ మిస్సింగ్ యు మార్నింగ్ హగ్ బేబీ. వచ్చి ఈవినింగ్ హగ్ ఇస్తాగా టైట్ గా. ఎండలో ఉన్నావా బేబీ? టాన్ అయిపోతావు. పాపా గొడుగు పట్టు. థ్యాంక్ యూ బేబీ, యూర్ సో కేరింగ్. ఐ లవ్ యూ. లవ్ యు టు బేబీ. బేబీ బేబీతో ఫోన్ లో మారుతుంటే డిస్టర్బ్ చేస్తావేంటి? బేసిక్ సెన్స్ ఉండకల్లా ఉండాలి. ఎవరు బేబీ? సారీ బేబీ, ఎవరో సెల్ఫీ కోసం వచ్చారు. యు నో నాకు భయం వేస్తుంది. నేనున్నా కదా, పద. టాక్సీ. సార్ యా థ్యాంక్ యూ. హలో అమ్మా మహా, అనయ్య, నా కాలేజ్ అయిపోయింది, నన్ను పిక్ చేసుకుంటావా? ఆ, అంటేనమ్మా ఆ కారులో పాసింజర్ ఉన్నారు. సరే అయితే నేను వెళ్ళిపోనా? ఆహా, మీరు తెలుగు వాళ్ళ? అవును సార్. ఈ పక్కన కాలేజ్ దగ్గర మా చెల్లుంది. మీరేమి అనుకోనంటే తనని. షూర్. థ్యాంక్ యూ సార్. అమ్మా నేనే వచ్చి పికప్ చేసుకుంటాను, నువ్వు అక్కడే ఉండు. సరే. థ్యాంక్ యూ సార్. ఫారిన్ నుంచి వచ్చారు, అక్కడ ఏం చేస్తుంటారు? దుబాయ్లో పైలట్గా చేస్తున్నాను. ఓ, మీరు మాలాగే డ్రైవర్ అన్నమాట. గేర్ వేసి పైకి వెళితే విమానం ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. మాలాగా సిగ్నల్స్, ట్రాఫిక్, ఈ స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఏమీ ఉండవు. అనయ్య, తొందరగా రామ్మా. 1 minute. సార్, మా చెల్లి మహాలక్ష్మి. హాయ్, శ్రీకర్. హాయ్. అనయ్య, క్విక్ డ్రాయింగ్లో వేశాను, కాంపిటీషన్కి సెలెక్ట్ అయింది తెలుసా? చాలా బాగుందమ్మా. మీరు ఆర్టిస్టా? చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి, చూసారుగా. ఇది చూడు. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఇట్స్ ఫ్యాంటాస్టిక్.